ఉండాలి అడిగారు కాదు అలా దూరం వీడియో తీయకు ఫోటో తీయ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మరి మీ అందరినీ కూడా అభ్యర్థించడానికి చెప్పడానికి మరి అమ్మాయి పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఒక మంచి హృదయంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు పరిపాలన చూసాం. మనందరం కూడా ఒక మంచి మనసుతో ఈ యొక్క అమర్ గారిని వచ్చే ఝాన్సీ గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరమని మరి అయినా లేట్ అవుతుంది. మరి ఛత్తీస్గఢ్ కూడా ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల మరి మన ఉదయానికే ఈ యొక్క చర్చలు ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరూ కూడా ఒక మంచి మనసుతో ఆలోచించి మీ అందరూ కూడా అమర్ గారిని ఎమ్మెల్యేగా ఝాన్సీ గారిని ఎంపీగా గెలిపించాలని మీ అందరూ కూడా నా గురించి మరి నాకు గత 3 ఏళ్ళ నుంచి కూడా నాకు ఆరోగ్యం బాగోలేదు. మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి హాస్పిటల్లో కూడా 20 రోజులు ఉంది. ఈ రోజు వరకు కూడా నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. మీ అందరూ కూడా నా గురించి, నా పిల్లల గురించి, మా ఫ్యామిలీ గురించి, నా ఆరోగ్యం పొందపడాలని మీ అందరూ కూడా ఒక మంచి మనసుతో ప్రార్థన చేసి నా ఆరోగ్యం బాగుండే విధంగా మీ అందరూ కూడా చర్చలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా నా గురించి ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మిమ్మల్ని ఇప్పుడు ఈ పాంప్లెట్ పంచబడి పంపించారు. గోవింద్ గారు, నేరు పెట్టారెడ్డి గారు, మరి వెంకటేష్ గారు మరి 11 గంటల కాలం చర్చ అయిపోయిందంటే మా చర్చ ముగించుకొని మరి ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా అభినందించి మన నా వరకు, నా ఆరోగ్యం వరకు, నా భార్యాల వరకు ప్రార్థన చేయాలి. గతంలో కూడా కోవిడ్లో కూడా చాలా మరి సీరియస్ పొజిషన్లో వెళ్ళారు. మీ అందరూ ప్రార్థన ద్వారా వేసుకుంటామని ముట్టి నన్ను సంస్కృతి వీడి వాళ్ళు ఈరోజు మళ్ళీ నేను భయపడతా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా 3 ఏళ్ళ నుంచి నేను చాలా ఎండలో కూడా ఈ రోజు వరకు నేను ఎక్కడ జరగట్లేదు. మరి ఆదివారం కూడా ప్రదర్శనకి వెళ్ళి ఆ చర్చిలో వెళ్ళి మన ప్రసారం చేయండి అని అన్నారు. మీ దగ్గర మన దగ్గరికి వచ్చాను. మీ అందరూ కూడా మంచి మనసుతో అభినందించాలని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కూడా చర్చిలో ఉన్న సోదరి సోదరులందరూ కూడా మన దైవాలందరూ కూడా ఆ యొక్క అభినందనలు అందరికీ వందనాలు. మనం కూడా రాజకీయ నాయకులు కూడా ప్రార్థన చేస్తున్నాం. 11వ తారీఖు జరగబోతున్న ఆ ఎన్నికల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనకు చక్కగా ముందుకు సాగుతామని ప్రభుత్వం తెలియజేస్తూ నా మాట